నేను సత్యుగాన్ని. నేను త్రేతాయుగాన్ని. నేను ద్వాపర యుగాన్ని. ఇంకా యుగాన్ని. సత్యయుగంలో ధర్మం 4 పాదాలపై నడిచింది. త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువు మానవావతారంలో శ్రీరామునిగా జన్మించి తన పరిపాలనతో ధర్మాన్ని చాటి చెప్పి ఆదర్శమూర్తిగా నిలిచారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మరియు ద్వాపర యుగంలో శ్రీకృష్ణునిగా అవతారం దాల్చి ప్రజలందరికీ కూడా భగవద్గీతను అందించారు. హరే కృష్ణ. ఈ ఈ యుగంలో మానవుల మధ్య అసూయ ద్వేషాలు పుట్టి ధర్మం 3 పాదాలపై నడిచింది. అంతకంతకు అంతరించిపోయి రాబోయే కలియుగం ఎలా ఉండబోతుంది అని దేవతలు దేవుళ్ళు భయభ్రాంతులై సందిగ్ధతకు లోనై ఈ విధంగా సంభాషణను జరుపుతున్నారు. నారాయణ, రాబోతుంది కలియుగం కదా, ఎవరు పరిపాలించబోతున్నారు, ఎలా ఉండబోతుంది? ఏమో శంకర, నేను ఈ సందేహంలోనే ఉన్నాను. పాహిమా ప్రభు, పాహిమా. మమ్మల్ని కాపాడండి. నన్ను రక్షించండి. ఏ ఎవరు నువ్వు? ఏంటి వికృత చేష్ట? నేనే కలి. ఈ కలియుగాన్ని పరిపాలించడానికి వచ్చాను. కలియుగాన్ని పరిపాలించడానికి వచ్చాను. అసలు ధర్మం అనేదే లేకుండా చేస్తాను. ఆగు కలి. ఇంద్రియమును వశపరుచుకునే నీ తత్వమును నేను ఆపలేకపోవచ్చు, కానీ ఒక షరతు. ఏంటో షరతు? కోరుకో, వరమిస్తా. నీ అహంకారము తగ్గించు. ఇంక నేను చెప్పేది విను. ఈ యుగంలో నిత్యం భగవన్నామ స్మరణ చేసే వారి దరిదాపులకు కూడా నీవు వెళ్ళడానికి వీలు లేదు. ఈ కలియుగంలో పంచాక్షరి అనబడే ఓం నమ శివాయ, అష్టాక్షరి అనబడే ఓం నమో నారాయణాయ, ద్వాదశాక్షరి అనబడే ఓం నమో భగవతే వాసుదేవాయ, ఈ 3 నామస్మరణలు నిత్యం ఎవరైతే జపిస్తారో వారి నువ్వు ఏమీ చేయలేవు. సరే, చూసుకుందాం. ఈ సంభాషణ పిదప భూలోకంపై ఏం జరుగుతుందో ఒకసారి వీక్షిద్దాం. ఏంటిది? ఏం జరుగుతుంది? నా శక్తి వెనకంటి వేసిందా? నారాయణ, ఏంటి? నారాయణ, నేనెందుకు వీటిని వశపరచలేకపోతున్నాను? కలి, నేను అప్పుడే చెప్పానుగా, ఈ భక్తులు నిత్యం భగవన్నామ స్మరణ చేస్తూ తన జీవితాన్ని గడుపుతున్నారు. కావున నువ్వు ఇతని ఏమీ చేయలేవు. వెనుతిరుగు. సరే, అందరూ నీ భక్తులే ఉండరుగా. నా బాధితులు ఎంతో మంది. హ, 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 హ. చూశారుగా, నారాయణుడిని సైతం భయపెట్టిన కలి మరి భగవన్నామ స్మరణ చేయు ఈ భక్తుణ్ణి దరిచేరలేకపోయాడు. ఇప్పుడు చెప్పండి, ఈ కలియుగంలో ఎంతమంది ప్రతినిత్యం భగవన్నామ స్మరణ చేస్తున్నారు? మనకు సునీతమ్మ దొరకడం వల్ల అందరం భగవన్నామ స్మరణ చేస్తున్నాము. మనకు ఈ రూపకల్పన ద్వారా అందిన సందేశం, ఈ కలియుగంలో ఎవరైతే ఎల్లప్పుడూ తమ ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను అదుపులో ఉంచుకొని ప్రతినిత్యం ధర్మబద్ధంగా దైవనామ స్మరణ చేస్తూ జీవిస్తారో అతని కలిగే కాదు, మరి ఏ ఒక్క దుష్ట శక్తి కూడా ఏమీ చేయలేదు. ఇటువంటి ఎన్నో దైవ సేవా కార్యక్రమాలతో పాటు భగవద్గీతను భగవన్నామ స్మరణను పిల్లలకు అందజేస్తున్న శ్రీ భగవద్గీత ప్రగతిఫలం ఇన్స్టిట్యూట్ అధ్యక్షుడు సునీత మధుసూదన్ గారికి మా వేల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మీరు నేర్చుకుని అందరికీ
ధన్యవాదాలు. జై గోవింద, జై జై గోవింద. ఇప్పుడు మా భగవద్గీత ప్రగతి పదం ఇన్స్టిట్యూట్ చిన్నారుల నుండి మీ అందరికీ ఒక విజ్ఞప్తి ఏమనగా, ప్రతినిత్యం ఇప్పుడు అందరూ కూడా భగవన్నామ స్మరణ చేయవలసిందిగా కోరుతున్నాం. జై గోవింద. జై గోవింద. ఈ నాటక ప్రదర్శనకు వీరందరినీ కూడా సిద్ధం చేసి వీరితో ఈ ప్రదర్శింప చేసిన మన జగదీష్ అలాగే అజయ్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం.